ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ఒలీవ టీవీ ప్రేక్షకులైన మీ అందరి చూపుతున్న ఆదరణాభిమానాలు, వాక్యం విన్న తర్వాత మీరు స్పందిస్తున్న విధానం మాకు ప్రత్యక్షంగా కానీ లేదా ఒలీవ టీవీ వారికి కానీ మీ స్పందన తెలియజేస్తున్నందుకు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలు ఎదుర్కోబోతున్న సందర్భంలో ఉన్నాం. ఈ సందర్భంలో క్రీస్తు ప్రభువారి ద్వారా మనకు కలిగే ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని ధ్యానించుకోవడం ఎంతైనా ఉత్తమం. గత వారంలో నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందిస్తుందని మరే చెప్పిన మాటను ధ్యానించుకున్నాం. అంటే మరేకు ఒక ఆత్మ ఉందని, ఆత్మకు రక్షకుడు దొరికినప్పుడు కలిగే ఆనందాన్ని గురించి ఆమె పరిశుద్ధాత్మతో నిండిందై మాట్లాడడం మనం చూసాం. ఈ వారం మరోసారి ఆ మాటను చదువుకుంటాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 48వ వచనం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. దేవుని యందు, రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు శ్రేయస్కరమైనవి, శ్రేష్టమైనవి, మహిమాయుక్తమైనవి. ఈ మాటలు మేము ధ్యానించడానికి నీ ఆత్మ సహాయంతో మమ్మల్ని దర్శించమని కోరుతూ ఉన్నాం. విని వారి క్షేమం మరి అభివృద్ధి కలిగినట్లు మేలుతో ఈ సమయాన్ని దేవునితో తృప్తిపరచమని కోరుతూ యేసుప్రభు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, మరియా ఆనందం గురించి మాట్లాడుతుంది. మరియకు ఆనందం దొరికింది. ఆనందం అనేది ఈ రోజుల్లో కరువైపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆనందం మృగ్యమైపోయింది. ఆనందం యొక్క చిరునామా చాలామందికి కానరావట్లేదు. ఎందుకంటే చాలా కుటుంబాల్లో వారికి తగినంత ఆనందం కలగకపోవడానికి ఆ ఇంటి పరిస్థితులే కారణం. ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, సమాధానకరమైన వాతావరణం లేని కుటుంబాలు అవ్వచ్చు. శరీరంలో అనారోగ్యం ఆనందింపజేయనివ్వదు. ఆర్థిక లోపాలు సంతోషాన్ని దూరం చేస్తాయి. ఇవి రెండు ఉన్నా కూడా సమాధానం లేకపోతే భార్యకు, భర్తకు, పిల్లలకు, తల్లిదండ్రులకి, అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య, అత్తకు కోడలకు, కోడలకి అత్తకి వైరం కారణంగా ఆనందకరమైన వాతావరణాన్ని మనం మిస్ అవుతున్నాం. అయితే మరి అంటుంది, నా ఆనందానికి కారణం నా దేవుడే అని చెప్తుంది. ప్రియ స్నేహితులారా, ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సత్యాన్ని మనం లోతుగా తెలుసుకుంటే మనం కూడా ఆనందించకుండా ఉండలేం. ఆనందించడం అనేది, ఆనందించండి అంటూ దేవుడు అర్థించడం లేదు మనల్ని. ఆనందించండి అంటూ దేవుడు మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే ఆనందించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో మనల్ని నెట్టివేసి ఆనందించకపోతే మిమ్మల్ని శిక్షిస్తాను అని దేవుడు ఒక కఠినమైన వాడిగా ఈ మాట చెప్పట్లేదు. ఆనందించడానికి మనకి ఆస్కారం ఉంది కాబట్టి ఆనందించమన్నాడు. దేవుడు ఎప్పుడైనా ఏ ఆజ్ఞ ఇచ్చినా ఆజ్ఞ మనం నెరవేర్చడానికి వీలైతేనే ఇస్తాడు. వీలు కాని ఆజ్ఞనివ్వడు. ఆల్ హిస్ కమాండ్మెంట్స్ ఆర్ హిస్ ఎనేబుల్మెంట్స్ అంటారు. కాబట్టి నా ధర్మశాస్త్రం, నా కాడి, అది సులువు, అది తేలిక అని చెప్తాడు. కాబట్టి ఇది కఠినమైనది కాదు, మనం ఆచరింపదగినదే, అనుసరింపదగినదే, ఆస్వాదింపదగినదే.
కాబట్టి ప్రభు అంటున్నాడు ఆనందించండి అని ఫిలిప్పీ పత్రికలో పౌలు ద్వారా చెప్తున్నాడు. ఇక్కడ నేను ఆనందించాను అంటుంది మరియా. సో ఆనందించడానికి పరిస్థితులకు భిన్నంగా ఏదైనా అవకాశం ఉందా? పరిస్థితులకు భిన్నంగా అంటే ఆర్థికమైన ఇబ్బందులున్నా, శరీరపరమైన రోగాలున్నా, లేదా కుటుంబంలో ఒకరంటే ఒకరు పొసగకపోయినా, త్రాగుబోతులు, తిరిగిబోతులు, వ్యభిచారులు, కోర్టు తగులు, పోలీస్ కేసులు, ఇలా ఏ పని చేసినా అపజయం, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాలేదు, ఎదిగిన పిల్లలకు పెళ్ళి కాలేదు, సమస్య వెంబడి సమస్య, ఇలాంటి సమస్యలు వస్తున్నప్పుడు నిజంగా ఆనందించడానికి ఆస్కారమే లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎలా ఆనందించగలమండి అని మీరు అడగవచ్చు. అది న్యాయమైన ప్రశ్నే. అయితే దేవుడు ఆనందింపజేయడానికి ఈ వాతావరణం ఉండగానే మనకు ఆనందించే అవకాశాన్ని, ఆస్కారాన్ని కలిగించాడు అని మనం గమనించాలి. ఎలాగా? ఈ వచనం ద్వారా. ఏంటి వచనం చెప్తుంది అంటే, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. కనుక ఆనందించడానికి రక్షకుడైన దేవుడు మనకు ఆధారం అని గ్రహించాలి. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఆనందించడానికి ఆస్కారం మనకు రక్షకుడైన దేవుడు దొరకడమే, మనకు అందుబాటులో ఉండడమే, మనం పిలిస్తే మన హృదయంలోకి రావడానికి సిద్ధంగా ఉండడమే. ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు నిన్ను విడనాడని వాడు. నువ్వు స్థలమిస్తే ఆయన రాక మానడు. ఇఫ్ యూ ఇన్వైట్ హిమ్, he will joyfully come into you and dwell in your heart. నాకు స్థలము దొరకగల చోట్ల నివసించడానికి నేను వెతుకుతూ ఉన్నాను అని అన్నాడు. మనం న్యాయాధిపతులందరిలో చూస్తే ప్రవచనార్థకమైన మాట 17వ అధ్యాయంలో 2వ పారాగ్రాఫ్లో మనం చూస్తాం. ఈ మాట కూడా మీకు చెప్తాను. బుక్ ఆఫ్ జడ్జెస్, ఇది రూతు గ్రంథం తర్వాత ఉంటుంది, రూతు గ్రంథానికి ముందు ఉంటుంది. 17వ అధ్యాయం, క్షమించండి, 17వ అధ్యాయం 8వ వచనం. ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసించవలనని. ఏ మనుష్యుడు అంటే యూదా బెత్లెహేము నుండి వచ్చిన యూదా వంశీయుడైన ఒక యవ్వనుడు. తను యవ్వనుడట, యూదా గోత్రం నుంచి వచ్చాడు, బెత్లెహేము నుంచి వచ్చాడు, లేవీయుడు. ఈ మాటలన్నీ రాబోయే యేసుక్రీస్తుకు ముంగుర్తుగా కనిపిస్తున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు యొక్క అన్వేషణ తనకు స్థలము దొరకగల చోటును వెతకడమే. అదే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 20వ వచనంలో, తలుపు నొద్ద ఉండి తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి వానితో నేను నాతో వాడును కలిసి భోంచేస్తా ఉన్నాడు. అంటే అర్థమేంటి? ప్రభువు మన ఇంట్లోకి రావాలనుకుంటున్నాడు. హీఈస్ వెయిటింగ్ అవుట్ అట్ ద డోర్. బట్ నార్మల్గా మనం తలుపు వేసిన తర్వాత తీయకుండా ఉన్నాం, అందుకే ఆయన రాలేకపోతున్నాడు. రాలేక కాదు, రావడం చేతకాక కాదు, తలుపు మూసి ఉన్నా రాగలడు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో తలుపు మూసి ఉన్న గదిలోకి ఆయన వచ్చాడు. కానీ ఇప్పుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, నువ్వు ఆయనకి స్థలం ఇస్తావా అని. కాబట్టి ఆయన స్థలము దొరకగల చోట నివసించడానికి వెళ్తున్నాడు. 2000 సంవత్సరాలుగా ఎవరెవరైతే తమ హృదయంలో ఆయనకు చోటిస్తున్నారో ఆ హృదయాల్లో ఆయన కొలువై ఉండడానికి, సింహాసనాసనుడై ఉండడానికి, పరిపాలన చేయడానికి, వారి ఆనందానికి హేతుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రెడీగా ఉన్నాడు నీలోనికి రావడానికి. నిజంగా ఆనందం దొరకని నీవు ఆనందానికి మూల కారణమైన ప్రభువుని చేర్చుకోవడమే ఉత్తమమైన మార్గం. చూడండి, ప్రభు నీకు ఆనందాన్ని ఎలా కలుగు చేస్తాడంటే, ప్రభు ఏ ఇంటికి వెళ్తాడో ఆ ఇంటికి ఆనందం వచ్చింది. బైబిల్లో యాయీరు ఇంటికి వెళ్ళాడు, లాభం కలిగింది, అంటే కుమార్తె చనిపోగా బ్రతికింది. తర్వాత పేతురు దోణిలోకి వెళ్ళాడు, ఆ ఇంట్లో ఆ డోనులో బోల్డ్ అనే చేపలు పడ్డాయి. తర్వాత జక్కయ్య
ఇంటికి వెళ్ళాడు, జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. పేతురు అత్త ఇంటికి వెళ్ళాడు, జ్వరం పారిపోయింది. మరియా మార్తల ఇంటికి వెళ్ళాడు, లాజరు బ్రతికాడు. సో మీరు ఎక్కడికైనా సరే, కపెర్నహూము ఇంటికి వెళ్ళాడు, ఆ ఇంట్లో అద్భుతం జరిగింది. యేసు ప్రభు ఏ ఇంటికి వెళ్ళాడో ఆ ఇంటికి మేలు క్షేమం కలిగింది. కాబట్టి ఈ రోజున ప్రభు నీ హృదయం నీ ఇంట్లోనికి రావాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నీ ఆనందానికి నిజమైన కారణం, నీ ఆనందానికి కారణభూతుడు. ఆయన ఇచ్చే ఆనందం దేన్ని బట్టి కలుగుతుంది? మొట్టమొదటిగా నీ పాపాలు క్షమించడం ద్వారా ఆయన నీకు ఆనందాన్ని ఇస్తాడు. అంటే మనం పాపం అనే భారం కింద నలిగిపోతున్నాం. పాపం తాలూకా ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, అది మన శరీరంలో అవయవాలన్నిటికీ చాలా బలహీనత, నీరసం, నిస్సత్వ కలుగజేస్తే, మనసు మీద పనిచేస్తూ మనల్ని దిగులుగా ఉండేలా చేస్తే, మనస్సాక్షికి నేరారోపణ ఇచ్చి మనం మాట్లాడడానికి అవకాశం లేకుండా నిరుత్తరులంగా ఉండేలా చేస్తుంది. అయితే ప్రభు ఏం చేస్తాడు? నీ పాపాలన్నీ క్షమించడానికి రెడీగా ఉన్నాడు ఆయన. చదవండి 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడు, క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. యు ఆర్ రెడీ టు ఫర్గివ్ ఎనీ అమౌంట్ ఆఫ్ సిన్ రైట్ నౌ. ఇప్పుడే you are making yourself ready to forgive them those who come to you, or forgive them those who invite you in their homes. అటు హృదయం అనే గదిలోని నువ్వు ఆయన్ని ఆహ్వానించగానే వచ్చినప్పుడు నీ గది శుభ్రం అవుతుంది, శుద్ధి అవుతుంది, పవిత్రం అవుతుంది. అప్పుడు నీ భారం తేలికైపోద్ది. నీ పాపభారం ఎప్పుడైతే తేలికైందో నీకు చింత, విచారం తొలగిపోద్ది. భవిష్యత్తుపై నిరీక్షణ లేని పరిస్థితులని తారుమారవుతాయి. అగమ్యగోచరంగా ఉండే భవిష్యత్తు సరళంగా కనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే నీ సంతోషం పరిపూర్ణమవుతుంది, నీ ఆనందం అత్యధికంగా మారిపోతుంది. కాబట్టి ఈ రోజున ఆనందానికి హేతువుగా ఆయన మనకు రక్షకుడైన క్రీస్తునిచ్చాడు. నీ జన్మ పాపం, కర్మ పాపం ఎన్ని పాపాలో లెక్కించలేము అని బైబిల్ చెప్తుంది. లెక్కించడానికి అసాధ్యం. తల వెంట్రుకలు పైన ఉన్నాయట. తల వెంట్రుకల కంటే ఎక్కువ అంటే కొంతమంది అనుకుంటారు, తల వెంట్రుకలు నాకు లేవు, నేను పట్టబుర్రా కాబట్టి తల వెంట్రుకలు లేవు కాబట్టి నాకు పాపాలు లేవు అనుకుంటారు. తల వెంట్రుకలకి పాపాలకు లింక్ కాదు, అంటే అన్ని సంఖ్యకు మించిన అని అర్థం. అందుకే దేవుడు అలాంటి వారి కోసమేమో మీ పాపాలు తల వెంట్రుకలతో పోల్చినట్లే నీ పాపం పర్వతంలాగా ఉందన్నాడు. అంటే పర్వతం అనేది చూడని వారు లేరు కదా, అంటే అంత ఎత్తుగా పేరుకుపోయాయి. అలాంటి పాపివి నువ్వు, అన్ని పాపాలు చేసినవాడి. కాబట్టి ఇన్ని పాపాలని ఒక్క క్షణంలో ఆ పాపాల చిట్టాంతా చింపేయడం అత్యంత ఆశ్చర్యం కదా, అద్భుతం కదా. అది పెద్ద బరువైన భారాన్ని మించి తొలగించడమే కదా. ఎంత తేలిక, ఎంత సంతోషం కలుగుతాయి. ఆనందం దక్కాలంటే పాప క్షమాపణ పొందాలి. పాప క్షమాపణ లేని వారు ఆనందాన్ని పొందలేరు. స్నేహితులారా, ఈరోజు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆర్ యు రెడీ టు గో టు హిస్ ఫీట్? ఆయన అడుగుతూ క్షమించమని అడగడానికి నువ్వు రెడీగా ఉన్నావా? 130వ కీర్తన 2వ వచనం ఇలా చెప్తుంది. 3వ వచనం, ప్రభువా నీవే గనుక దోషాలు లెక్కించి చూస్తే ఎవడు నీ సన్నిధిలో నిలబడు? హూ షల్ స్టాండ్ బిఫోర్ యూ? నువ్వు నిజంగా కనుక దోషాలు లెక్కిస్తే ఒక్కడు కూడా నీ దగ్గర నిలబడలేడు. అయితే జనులు నీ యందు భయభక్తులు పూరినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. అంటే దేవుడు క్షమాపణనిచ్చే దేవుడు కనిపిస్తుంది. అంటే ఆయన దగ్గర అవైలబుల్గా ఉంది, ఆయన దగ్గర అందుబాటులో ఉంది, ఆయన దగ్గర ఆ సరుకు అయిపోయిందని చెప్పడానికి వీలు లేనంత సమృద్ధిగా ఉంది. ఈవెన్ నౌ, ఈవెన్ టుడే, just after finishing watching this program, if you go to him on your knees, he is ready to forgive your sin. ఎప్పటికిప్పుడు ఈ వాక్యం అయిన వెంటనే మోకాల మీకు వెళ్ళి ప్రభువా నా పాపాలు క్షమించు అని అడుగు చూడు.
ఒక్క క్షణంలో నీ పాపాలని క్షమించేస్తాడు. అప్పుడు నీకు కలిగే వింత ఆనందం, అది హద్దులు లేని ఆనందం, ఆశ్చర్యకరమైన ఆనందాన్ని ఆయన సొంతం చేస్తాడు. కనుక ఈ రోజున మనం తేలికైపోయి మన ఆత్మను పరలోక రాజ్యాన్ని చేర్చుకోవడానికి తగిన రీతిగా ఆ రక్షకుడైన యేసుక్రీస్తు మనకి దొరికాడు. అందుకనే మనం మరియ మాట విన్నప్పుడు నా ప్రాణం నా రక్షకుడైన యేసుక్రీస్తును ప్రభువును ఘనపరుస్తుంది. ఎంత మంచి సాక్ష్యం అండి, ప్రభువుని ఘనపరిచే సాక్ష్యం. ఎందుకంటే రక్షకుడిని పొందిన కారణంగా కలిగిన లాభాన్ని బట్టి ప్రభువుని మహింపరచడం. నిజంగా ఈ రోజున మనం మన హృదయంలో ప్రభువుని చేర్చుకుంటున్నామా ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ హృదయంలో ప్రభువుని చేర్చుకుంటే ఆయన రక్షణ కార్యాన్ని నమ్ముతున్నామా, అంగీకరిస్తున్నామా? అలా అయితే ఆయన నామంలో బాప్తిస్మం తీసుకోవడం సిద్ధంగా ఉన్నామా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని పరమతండ్రి స్వయంగా చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఆయన పుట్టినప్పుడు చెప్పలేదు, ఆయన పెరుగుతున్నప్పుడు చెప్పలేదు, ఆయన అద్భుతాలు చేసినప్పుడు చెప్పలేదు. కానీ ఆయన నీతి యావత్తు ఇలా నెరవేర్చడం మనకు తగి ఉన్నది అంటూ బాప్తిస్మం ఇచ్చే నీళ్ళలోకి వెళ్ళి లోపల నుంచి బయటికి రాగానే ఈ విషయం జరిగింది. అంటే తండ్రి చిత్తము నెరవేర్చడం, నీతి యావత్తు నెరవేర్చడం అనే పని ఎప్పుడైతే చేశాడో అప్పుడు దేవుడు ఆనందించడం ప్రారంభించాడు. అంటే నీ యందు ఆయన ఆనందించాలంటే నీవు ఆయన చిత్తం నెరవేర్చాలి. అప్పుడు తండ్రిని ప్రేమించిన ప్రతి వారిని యేసుక్రీస్తు ప్రేమించక మానడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 14:21. ఇక్కడ ఒకటి నన్ను ప్రేమిస్తే ఏం జరుగుతుందా? మీరు నా ఆజ్ఞలను అంగీకరించి గైకుంటేనే నిన్ను ప్రేమిస్తాను. నా ఆజ్ఞలు అంగీకరించి గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమించబడును. ఆయన్ని ప్రేమిస్తే తండ్రి వల్ల ప్రేమించబడతాం. తర్వాత నేను వాడిని ప్రేమిస్తాను, వాడిని నన్ను కరిపించుకుంటాను. అంటే ఒకవేళ దేవుడు తనకు తానుగా నీ దగ్గర రావాలంటే నువ్వు కేవలం ఆయన్ని ప్రేమించాలి. నీ ఆనందానికి ఆయన కారణం. అందుకని మనం కనుక ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం ఉంటే మనల్ని ఆయన తప్పక ఆనందింపజేస్తాడు. ఆనందం రక్షకుడిగా గుర్తించినప్పుడు కలిగింది, ఆ రక్షకుని హృదయం ఇచ్చినప్పుడు కలిగింది. ఇప్పుడు తండ్రి చిత్తం నెరవేర్చినప్పుడు కలిగింది. అంటే దేవుని కార్యం అంతరంగంలో జరుగుద్ది. అంతరంగంలో జరిగిన కార్యాన్ని బహిరంగంగా సూచించడమే బాప్తిస్మం. బాప్తిస్మం అనేది నేను మునుపటి వ్యక్తిని కాదు, చనిపోతున్నాను, క్రొత్త వ్యక్తిగా లేస్తున్నాను, ఇక మీద నేను పాత వ్యక్తిని కాదు, ఇది ఒక క్రొత్త వ్యక్తిగా పరిచయం చేసుకుంటున్నానని లోకానికి పరిచయం చేయడం. కనుక ఈ రోజున నీవు దేవుని నీతిని నెరవేరుస్తూ ఒడ్డుకు వస్తున్న యేసుప్రభువుని చూసి దేవాదేవుడు ఆనందిస్తున్నట్లు నిన్ను చూసి ఆనందించే అవకాశం నీవు దేవుని నీతిని నెరవేర్చినప్పుడు నీకు దొరుకుతుంది. కనుక ఆనందించండి అని చెప్పిన దేవుడు మన ద్వారా ఆయన ఆనందించడానికి, ఆయన ఇచ్చే ఈవులు బట్టి మనం ఆనందించడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు మరియ స్టేట్మెంట్తో మన ఆత్మీయ జీవితాలను ఐడెంటిటీ కలిగిస్తున్నాడు. మరి అంటుంది, నా ప్రాణము లేదా నా ఆత్మ నా రక్షకుడైన యేసునందు ఆనందిస్తుంది. ఈరోజు ఆనందం అనేదానికి అడ్రస్ యేసుక్రీస్తే అని చెప్తున్నాను. ఆనందం పొందడానికి యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకోవడం ఒక్కటే మార్గం అని చెబుతున్నాను. ఆనందం పొందడానికి యేసు ప్రభు నీతిని మనకు తెలియజేస్తున్న బైబిల్ గ్రంథం చదివి అందులో సత్యాలు తెలుసుకుని ఆ ప్రకారం జీవించడం ఈ ఆనందానికి కారణం. కనుక ప్రతికూల వాతావరణం అన్ని చోట్ల ఉంటాయి. ఈరోజు మన ప్రభుత్వం కాదు, మన నాయకులు కారు, ఎంతోమంది మతోన్మోదులు రేగుతున్నారు. వారిని మనం ఏమనకపోయినా వారు అంటున్నారు, వారు గలాటలు పెడుతున్నారు, గొడవలు పెడుతున్నారు, పర్మిషన్ ఉందా అంటూ క్రైస్తవ జనం మీద విరుచుకు పడుతున్నారు. అయినా కూడా ఖచ్చితంగా దేవుడు క్రైస్తవ్యాన్ని బలపరుస్తాడు. ఈరోజు ఏ క్రైస్తవుడైతే
అటు కరోనా వచ్చినా, ఇంట్లో పరిస్థితులు ఎలా వచ్చినా ప్రభువుని విడవకుండా ప్రభువుని ప్రేమిస్తూ ఉండడం, ప్రభు కార్యాలు పొగడ్డం లాంటివి చేస్తే అట్టి వారికి గొప్ప ఆశీర్వాదం దేవుడు దాచాడు. అంటే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా కూడా ప్రభువుని ఘనపరచడం, ప్రభుకి ఇష్టంగా ఉండడం, ప్రభు నీతిని నెరవేర్చడం, అది మన ఆనందానికి హేతువు. మనల్ని బట్టి ప్రభు ఆనందిస్తాడు, మనలోనికి ఆనందాన్ని ఇస్తాడు. ఆయన ఆజ్ఞను నెరవేర్చడమే ఆయనకు సంతోషాన్ని కలిగించేది. ఒకడు ప్రభువుని ప్రేమిస్తున్నాడంటే ఏ రీతిగా ప్రేమను వ్యక్తపరుస్తాడు అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం ఏముందంటే, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమించబడిన అంటున్నాడు. నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుంటానన్నాడు. అంతేకాదు 23వ వచనంలో, ఒకడు నన్ను ప్రేమించిన నేను వాడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. అంటే మీ తండ్రి కుమారుడు కూడా వారి దగ్గర నివాసం చేస్తారు. అంటే దేవుడు మన ఆనందానికి హేతువుగా, ఎలా పరిస్థితులన్నీ విపత్కరంగా ఉన్నా కూడా, ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా కూడా, అలజడులు తుఫాను లాంటివి ఉన్నా కూడా, ఆ తండ్రి ఆయన దేవుడు కుమారుడైన క్రీస్తు మనతో నివాసం చేయడానికి మనం ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉండాలి. ఆయన ఆజ్ఞలు పాటించడమే ఆయన నీతిని నెరవేర్చడం. కనుక ఈ రోజున ఆయన నీతిని నెరవేర్చినప్పుడు దేవునికి ఆనందం కలిగింది. అలాగే రక్షకుడైన యేసుక్రీస్తు అనే దేవుడు మనకిచ్చే రక్షణ ద్వారా మనకు ఆనందం కలుగుతుంది. ఈయన మనుషుడేమో దేవుని వాక్యం ఆజ్ఞను నెరవేర్చాలి, దేవుడేమో తానిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఈ రెండు కలిసి మన ఆనందానికి కారణమవుతాయి. కాబట్టి ఈ రోజున ప్రియ స్నేహితులారా, నా ఆత్మ నా రక్షకుడైన ప్రభువునందు ఆనందిస్తుంది. కాబట్టి ఆనందానికి దూరం అయిపోయిన నీవు ఆనందించడానికి నీకు రక్షకుడు అవసరం. రక్షకుడు ఇచ్చే రక్షణ అవసరం. నీ జన్మకర్మ పాపాలన్నీ ఒక క్షణంలో క్షమిస్తాను ఉచితంగా అని చెప్పే శుభవార్త, అదే నీ ఆనందానికి కారణం. ఒక్క క్షణంలో బైబిల్లో నీవు పాపానికి శిక్ష ఉంది కాబట్టి పాపం చేసిన నీవే అనుభవించి తీరాలి, అది న్యాయం. అయితే నీ పాప శిక్షను నువ్వు అనుభవించలేవు కాబట్టి నీకు బదులు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి శరీర ఆకారాలను పంపి తన శరీరమందు పాపానికి శిక్ష, అనగా నీ పాపానికి శిక్ష విధించాడు. ఈ మాట చదవండి, రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం. అక్కడ ఏముందంటే 3వ వచనం, శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహారార్థ నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. అంటే మన పాపానికి శిక్ష విధించాడు. కాబట్టి ఆయన శరీరమందు మన పాపానికి శిక్ష విధించడం జరిగింది. కాబట్టి ఇక ఒక పాపానికి 2 సార్లు శిక్ష ఎవరు విధించరు. ఒక వ్యక్తి పాపం చేస్తే పోలీస్ స్టేషన్ పట్టుకొని జైలుకి పంపించి కొన్ని నెలలు జైలు శిక్ష వేస్తే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అదే పాపానికి మరొకసారి జైలుకి పంపించరు కదా. ఒక పాపానికి ఒకసారి శిక్ష. అంటే నువ్వు చేసిన పాపానికి ఒక్కసారి శిక్ష నువ్వు అనుభవించాలి. అయితే నీ బదులు శిక్ష ఆయన అనుభవించాడు కాబట్టి నీకు శిక్ష లేదు. అదే శుభవార్త, అదే నీ ఆనందానికి కారణం, అదే రక్షకుని ద్వారా మనకి కలిగే అత్యధిక విజయం. కనుక నా ఆత్మ రక్షకుడు ఆనందిస్తున్నట్టు మనం కూడా ఉచితంగా ఆయన ద్వారా పాపక్షమాపణ పొందాం కాబట్టి ఆనందించాలి. అంతేకాదు ప్రభు నందలి జీవితం ద్వారా అనుదినము మనల్ని కడుగుతూ క్షమిస్తూ నిత్యత్వానికి సిద్ధం చేస్తున్నాడు కాబట్టి ఆనందించాలి. కాబట్టి ఈ రోజున ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు,
క్షమాపణ ఆయన దగ్గర సిద్ధంగా ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి క్షమాపణ ఉచితంగా ఆయన ఇస్తున్నాడు. ఎంత అద్భుతమైన అవకాశం మనకుంది. కాబట్టి రక్షకునిలో ఆనందం. ఈ శిలువ రోజుల్లో ఆ రక్షకుని ద్వారా రక్షణ మీరు పొందుకోవాలని, మీ బదులు ఆయన, మీ స్థానంలో ఆయన, మీ పక్షంగా ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి ఆయన కొరకు, ఆయన సంతోషం కొరకు శాశ్వత జీవితాన్ని జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలను బట్టి స్తుతిస్తున్నాం. వింటున్న ప్రతి వారికి, ప్రతి కుటుంబానికి, వ్యక్తిగతంగా పెండ్లి కాని యవనస్తులకి, యవన కన్యలకు ప్రభా తండ్రి, అలాగే పెద్దలకు, ఇంటి వద్ద పూర్తిగా కుటుంబం లేనివారు, అనగా భార్య చనిపోయినవారు, భర్త చనిపోయినవారు, ఒంటరి జీవితం జీవితున్నవారు, వారందరికీ ఈ మాటలు ఆదరణకరంగా ఉండి కేవలం దేవుణ్ణి ఆనందపరుస్తూ, దేవుని ద్వారా ఆనందం పొందుతూ జీవించే జీవితం వారికి దయచేయమని కోరుకుంటూ యేసు ప్రభు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.